బాబాయ్ నేను మాట్లాడగనా బాబాయ్? అడుగమ్మా. మనసులో మాట చెప్పుకోవటానికి నీకన్నా నాకెవరున్నారు తల్లి? నీ కాలు ఎలా పోయింది బాబాయ్? మతి! ఆ విషయం అడగొద్దమ్మా. అది అది ఒక పీడకల. అవునులే బాబాయ్, నేను నీ కన్న బిడ్డనైతేగా నువ్వు చెప్పడానికి. మతి! అలా అనకమ్మా. నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను. నువ్వు కళ్ళు తెరవక ముందే మీ అమ్మ నాన్న పోతే నా ఆరో ప్రాణంగా పెంచుకున్నానమ్మా. మరైతే ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పవెందుకు బాబాయ్? చెబుతానమ్మా. ఇంతకాలం నా హృదయంలో ఆరణ్య అగ్నిగా దగిస్తున్న విషయం చెబుతానమ్మా. అవి యవ్వనం బుసకొడుతున్న రోజులు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా తన హృదయం నాకు ఇచ్చింది. ఇద్దరం ఏటి ఒడ్డున కలుసుకుని భవిష్యత్తును గురించి బంగారు కలలు కన్నాం. ఆ రోజు లక్ష్మి! లక్ష్మి! ఆగు లక్ష్మి! ఆగు లక్ష్మి! నువ్వా? దొంగ! ఎంత దూరం పారిపోదాం అనుకున్నావు? నీకు అందనంత దూరం. వద్దు లక్ష్మి, ఆ మాట అనకు. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇప్పుడు కాదు. పిచ్చిది. కోపం వచ్చిందా? ఏనాడో నీదైంది ఈ మనసు. కొద్ది రోజుల్లో శరీరం కూడా నీదే కాబోతుంది. అమ్మా నాన్న ఆశీర్వదించాక అప్పుడు నీ ఇష్టం. అంతవరకు లక్ష్మి, ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నా స్నేహితుడు రాక నా కోసం ఎదురు చూస్తుంటాడు. మరి నేను వెళ్ళి రానా? మళ్ళీ ఎప్పుడు? రేపు ఇక్కడే. రాకా రాకా. వస్తున్నా జై. ఆలస్యం అయింది కాదు? నాకు తెలుసు జై, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. పద. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకని? నీ వంటి ప్రాణ స్నేహితుణ్ణి, నా ఆరాధ్య దైవం లక్ష్మిని పొందగలిగినందుకు. అవును జై, నిజంగా లక్ష్మి ఏ మహారాజుల ఇళ్లలోనూ ఉండవలసింది. నిజం రాక, నా లక్ష్మిని నా కళ్ళల్లో పెట్టుకుంటాను, నా గుండెల్లో దాచుకుంటాను. అరే ఏమైంది? కత్తి అక్కడ మర్చిపోయి ఇచ్చాను. పద వెళదాం. వద్దు, నువ్వు మళ్ళీ లక్ష్యం చూసావంటే అక్కడి నుంచి కదలవు. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి తీసుకొస్తాను కత్తి. ఆ మలుపులో ఉంటాను, త్వరగా రా. అలాగే, తొందరగా తీసుకొస్తాను. వెళ్ళి. నీకోసం జై వచ్చాడే. నీకోసం నేను వచ్చాను.
లక్ష్మి జై, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు. నా జీవితం మలినమైపోయింది. రాకా నన్ను సర్వనాశనం చేశాడు. మిత్రద్రోహి రాకా! అది తల్లి, ఈ గాయం వెనుక ఉన్న గాథ. రాకా అత్యాచారానికి బలి అయిపోయిన లక్ష్మి మీద ప్రకృతి కూడా పగపట్టింది. ఆమె గర్భవతి అయింది. ఆనాటి నుండి లక్ష్మిని నా చెల్లెలుగా చూసుకుంటున్నా. లక్ష్మి జీవితాన్ని సర్వనాశనం చేసిన రాకా మీద ఎప్పటికైనా కసి తీర్చుకోవాలి. అందుకే నీలును అన్ని విద్యల్లోనూ ప్రవీణురాల్ని చేశాను. నా పగ చల్లారే సమయం ఎక్కువ దూరంలో లేదు. ఆ తరువాత ఇన్నాళ్ళు ఎంత బాధ నీ మనసులో దాచుకున్నావు బాబాయ్. ఆ గాయాన్ని రేపి నీ మనశ్శాంతి పాడు చేశాను. నన్ను క్షమించు బాబాయ్. లేదు తల్లి, లేదు. ఈ రహస్యం నాకు లక్ష్మికి తప్ప మరో వ్యక్తికి తెలియదు. నువ్వు కూడా ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు తల్లి. ముఖ్యంగా నీలుకు తెలియకూడదు. అలాగే బాబాయ్. రా బాబాయ్, అన్నం తిందువు గాని.
నీలు, నేను అమర్ని. నువ్వా? అయితే నువ్వు నా వెంటనే వస్తున్నావా? అవును, ఎప్పుడు నీకు నీడలా తోడుగా ఉందామని. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నీలు, అన్ని సమయాలు మనవి కావు. ఆ బందిపోటు ముఠ పచ్చి నెత్తురు తాగే క్రూరులు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగితే నేను వాళ్ళ వెచ్చని రక్తం పీలుస్తా. సరే, ఇంతకీ ఆ కిరీటం విషయం? అది నీకు అనవసరం. నీలు, అమ్మవారి విషయం అందరికీ అవసరమే. అంత అవసరమైతే రేపు గుళ్ళోకి వచ్చి చూడు. సరే పద, నీ వెంటే వస్తా. ఉమ్? ఉమ్. హ. ఎందుకు దిగావు? దాహం వేసింది, దిగాను. అది కూడా నీకు చెప్పాలా? సరే పద, నేను వస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 కాదనడానికి నువ్వెవడ్రా? ఆ రోజు నా ఎముకలు చితగొచ్చావు. ఈ రోజు నీ పని 4 అంటే 4, 3 అంటే 3 రా. రేయ్, పిరికి పందలా వెనక నుంచి వరవేయడం కాదురా, దిగిరాలని ఎంత తెలుస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 ఇప్పుడైనా తెలుసుకున్నావా?